వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ప్రతిరోజు సాయంత్రం 6:30 కల్లా మీకోసం సిద్ధంగా ఉంటుంది కెరీర్ టైమ్స్. ఎగ్జామినేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ చేసే చిన్న పొరపాటు ఏంటంటే కరెంట్ అఫైర్స్ విభాగాన్ని సరిగ్గా చదవకపోవడం, లేదా ఇంతే కదా కరెంట్ అఫైర్స్ పెద్ద కష్టం ఉందిలే, ఎగ్జామినేషన్ ముందు ఒక 2-3 పుస్తకాలు చదివితే సరిపోతుంది కదా అనుకోవడం. లేదా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అమ్మో కరెంట్ అఫైర్స్ అంటే ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయని భయపడుతూ ఉండడం. నిజంగా భయాలు అవి భయాలైతే వాటిలోంచి బయటపడడం ఎలాగా, కరెంట్ అఫైర్స్ని సునాయాసంగా అందులో వచ్చే మార్కులను తెచ్చుకోవడం ఎలాగా. అందులో ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 24-25 తేదీలో జరిగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ని తీసుకోవచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలా అవసరం లేదా, మామూలు పుస్తకాలు చదివితే సరిపోతుందా, ఏదో ఒక సముద్రంలా అనిపించే కరెంట్ అఫైర్స్ని చాలా సింపుల్గా సునాయాసంగా పట్టడం ఎలాగా, లాంటి అంశాలకు సంబంధించిన వివరాలని ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకుందాం. ఉద్యోగాలు సంపాదించేందుకు కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించడం ఎలా. దాదాపుగా అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ని శిక్షణ ఇవ్వడంలో, కరెంట్ అఫైర్స్ విభాగంలో శిక్షణ ఇవ్వడంలో నిష్ణాతులు, ఉభయ రాష్ట్రాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్న ఫ్యాకల్టీ మెంబర్ శ్రీ మట్టపల్లి రాఘవేంద్రరావు గారు వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. చాలామంది కరెంట్ అఫైర్స్ అనగానే కాస్త భయపడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో వచ్చిన ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓన్లీ తెలంగాణ సమితికి సంబంధించిన వివరాలు మాత్రమే కరెంట్ అఫైర్స్లో వస్తాయంటారా, లేదా ఆంధ్ర కూడా చదవాలి, ఎలా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? లేదండి, ఖచ్చితంగా తెలంగాణ వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని వివాదాలు అడిగితే అడగవచ్చు. అంటే కృష్ణా జలాలు ఎంత కేటాయింపులు జరిగాయి, ఆ ట్రిబ్యునల్స్కు ఉన్న చైర్మన్లు, దాంతోపాటు యాజమాన్య బోర్డులను వేశారు. కృష్ణా యాజమాన్య బోర్డు, గోదావరి యాజమాన్య బోర్డు, అవి మినాయించి మిగిలిన అన్నింటిలో ఈ 10 జిల్లాలకే పరిమితమయ్యే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూసుకోవాలి. తెలంగాణ అన్నప్పుడు చాలా వరకు బయట ఒక ఫోబియా కనిపిస్తుంది, ఏం చదవాలని. తెలంగాణ అంశాలు అడగడం అనేది ఎంత ఖచ్చితమో అవి సులభంగా ఉంటాయనేది కూడా అంతే ఖచ్చితం. ఇందులో వాళ్ళు ప్రధానంగా మెన్షన్ చేసుకుంటుంది ఏంటంటే మాండలికాల పైన పట్టు. ఇప్పటి వరకు మనం జరిగిన ఎగ్జామ్స్లో కనుక చూస్తుంటే పాతాల గరిగే, బుడబుంగ, గట్కా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్న విషయం ఏంటంటే ఇవి ఎక్కడ లభిస్తాయని. అవి మట్టి వాసనలో నుంచి లభిస్తాయి, పలానా చోట అని చెప్పడం కాదు. అంటే ప్రధానంగా ఇక్కడ ఒక కృత నిశ్చయంతో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి మాండలికాలు, ఇక్కడి పరిస్థితులు, వీటిపైన పట్టుండాలి అనేది. అలాగే రాష్ట్రాలకు సంబంధించి మనం ఎవ్రీడే డాటాని కనుక మీరు పేపర్లో నుంచి తీసుకుంటే, ఎందుకంటే మనకు పరిచయం ఉన్న 10 జిల్లాలేవి, ఇందులో ఏ అభ్యర్థికైనా ఒక జిల్లా తనదే ఉంటుంది. మిగిలిన 9 జిల్లాల డాటాని మనం పేపర్లో కూలంకుషంగా చూసుకొని ఒక 2 సార్లు ఆ బిట్ని మననం చేసుకుంటే దాన్ని ఈజీగా గట్టెక్కగలుగుతాడు. ఇక్కడ ఈ మాట ఏం చెప్తున్నానంటే అది గుర్తు పెట్టుకోవాల్సిన కర్మ నీకు లేదు. మనం గ్రూప్ 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎనీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో గుర్తు పట్టగలిగితే చాలు. ఈ కాన్సెప్ట్ని మనం ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి. ఇప్పటి యాక్చువల్ చాలా గుర్తు పెట్టుకోవడం కన్నా పట్టుకుంటే చాలు. ఇక్కడ చిన్న పాయింట్ రాఘవేంద్ర గారు, దాన్ని మీరు మాండలికాలు దానికి సంబంధించి అన్నారు. మామూలుగా తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఉన్న నల్గొండ, ముఖ్యంగా అటు కృష్ణా జిల్లాతోటి బార్డర్ ఉన్నవాళ్ళు కానీ, ఇటు మహబూబ్ నగర్ కర్నూలుతో బార్డర్ ఉన్నవాళ్ళు కానీ, అంటే ఎవరైతే బార్డర్లో సరిహద్దులో ఉంటారో వాళ్ళతో పోల్చుకుంటే ఈ మధ్య ప్రాంతంలో ఉండే వాళ్ళకి మాండలికాల మీద తక్కువ పట్టు ఉంటుందని, మన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్లో వాటిలో కూడా పూర్తి మాండలిక పదాలు రావడం వల్ల అవి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కొంతమంది అభ్యర్థులు అంటున్నమాట నిజం. మరి అలాంటప్పుడు ఎట్లా కరెంట్ అఫైర్స్ తోటి ముడిపెడుతూ వాటిని మళ్ళీ జనజీవన స్రవంతో ముడిపెడితే ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకోవాలంటారు అభ్యర్థి? అంటే కొంత మేరకు దానిపైన విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొంతమంది భాషా శాస్త్రవేత్తలు దాని విమర్శ జరపడం కూడా జరిపారు. అయితే తెలంగాణ అనేది ఏర్పడడానికి ఒక ప్రధానమైన పునాది నిరుద్యోగం, ఈ నిరుద్యోగ అభ్యర్థుల ఆశలు కూడా. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఈ ఉన్న ప్రతి పోస్ట్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంత విద్యార్థికి రావాలి అనడంలో వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఇది. దీన్ని మనం 100% సమర్థించలేం. ఎందుకంటే ఇందులో కూడా ఉత్తర తెలంగాణలో ఉన్న మాండలికం దక్షిణ తెలంగాణలో లేదు. పైగా ఉత్తర తెలంగాణలో మాండలికం ఎక్కువ కంపేరిటివ్. ఎందుకంటే దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో చాలా వరకు బార్డర్ అనేది ఉంది కాబట్టి దక్షిణ తెలంగాణ మొత్తానికి కూడా.
ఇక్కడ కొంత మేరకు ఉత్తర తెలంగాణకు ప్లస్ అవుతుందనే భావించాలి, దానిలో డౌట్ లేదు. అన్నప్పుడు ఎగ్జామినేషన్లో ఆ డిస్పారిటీని ఎలాగ వాళ్ళు సాల్వ్ చేస్తారు, లేదా అభ్యర్థి దాన్ని ఇక్కడ ఉన్న మీరు చెప్పినట్టుగా దక్షిణ తెలంగాణలో ఉన్న అభ్యర్థులు కొంచెం ఎక్కువ చదవాలేమో అంతే. ఖచ్చితంగా చదవాలి. అంటే ఈ మేరకు దక్షిణ తెలంగాణ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందని నేను అనుకుంటున్నాను. అది కరెక్టో కాదో తెలియదు, ఎందుకంటే మనం ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇదంతా చూసినప్పుడు మ్యాక్సిమం రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూతే కేంద్రీకృతమై ఉంటుంది. అవును, ఈ ఏరియాలో వాళ్ళకి కొంత ఎక్స్పర్టిజం ఉంటుంది. లైట్ నల్గొండ జిల్లా కానీ, మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం కానీ, అది ఇక్కడ వీళ్ళు ఇక్కడ కవర్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక భావోద్వేగంతో అడుగుతున్నారు, కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన డాటా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి కొంత నష్టం జరగడం ఖాయం. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇందాక మీరు అన్నారు తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు తక్కువ వస్తాయి. అఫ్ కోర్స్ మీరు దృష్టి పెట్టింది పూర్తిగా ఇప్పుడున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఓకే, కానీ ఇప్పుడు ఉదాహరణకి మనం తమిళనాడులో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, లేదా మహారాష్ట్ర ఇన్సిడెంట్ జరిగితే పక్కన ఉన్న రాష్ట్రాలకు సంబంధించినవి కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వస్తాయంటారా? వస్తే ఎలాంటి వచ్చే అవకాశం? అంటే ఇప్పుడు ఒక మనం ఇంకా దీన్ని అలా చూడలేం, కానీ ఒక భావోద్వేగం అనేది ఇంకా కొనసాగుతున్న తరుణం ఇది. ఈ భావోద్వేగం కనీసం ఇంకో 2 సంవత్సరాలైనా పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంఘిక పరమైన చైతన్యంతో వచ్చిన ఒక ఉద్యమం నుంచి వచ్చిన నూతన రాష్ట్రం కాబట్టి ఇప్పుడు రాబోయే 1-2 సంవత్సరాల పాటు పూర్తిగా తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. డెఫినెట్. మనకి కరీంనగర్ నుంచి శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. కరెంట్ అఫైర్స్ మీద ఒక క్వశ్చన్ సార్. అడగండి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు అనేది ఒకటి ఉంది సార్, సంబంధాలు, సంఘటనలు అనేటివి. ఓకే సార్, ఇవి ఏ విధంగా మనం మేము ఎట్లా ప్రిపేర్ కావచ్చు, ఎట్లా దీన్ని? ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మీకు గ్రూప్ 2 తీసుకునేటప్పుడు 3 విభాగాలుగా కరెంట్ అఫైర్స్ ఉందండి. మీరు ఈ ప్రశ్నకు అర్థం చేసుకోవాలంటే ముందు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అది మనకు నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఉండేది. జనరల్గా కరెంట్ అఫైర్స్ అనే పాయింట్ని తీసుకున్నప్పుడు తరచుగా అందరూ చేసే పొరపాటు ఏంటంటే దీన్ని చివరిలో చదివేద్దాం అనుకోవడం, లేదా ముక్కలుగా విభజించి చదువుకోవాలనుకోవడం. లేదండి, మోడీ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో ఒక పని కనుక ప్రారంభిస్తే అది రాష్ట్రీయం అవుతుంది. ఢిల్లీ నుంచి ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తే అది జాతీయం అవుతుంది. వెళ్ళి మనకు డేవిడ్ క్యామరూన్తో కలిసి ముచ్చటిస్తే అది అంతర్జాతీయం అవుతుంది. కాబట్టి ముందు మనం ఆ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, రాష్ట్రీయం అని ఏది ఉండదు. అది మన యొక్క చదువుకోవడానికి ఉన్న ఒక సౌలభ్యం కోసం. ఇప్పుడు మనకు ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పదాలన్నీ కూడా ABCD అనే ఒక ఆర్డర్లో ఉంటాయి. అంటే మనం చూసుకోవడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, అందులో మళ్ళీ అవార్డులు, వార్తల్లో ప్రదేశాలు, వార్తల్లో వ్యక్తులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక అంశాలు, పాలిటీ అంశాలు, ఇలా మనం విభజించుకోవడం అనేది జరుగుతుంది. సరే, ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మనకి ఈసారి మొదటి 3 అంశాలు మనకు జాతీయ, రాష్ట్రీయ అండ్ అంతర్జాతీయ వర్తమాన అంశాలు. ఇది మొదటి పారాలో పెట్టిన సిలబస్. సెకండ్ ఏమన్నారంటే అంతర్జాతీయ వర్తమాన సంఘటనలు. వండర్ఫుల్. అంతర్జాతీయ వర్తమాన సంఘటనలు అనేది. మూడోది ఏమన్నారంటే శాస్త్ర సాంకేతిక రంగంలో తాజా మార్పులు అని. అది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపికే. అంటే ఇక్కడ వర్తమాన వ్యవహారాల ప్రాధాన్యం రాను రాను పెరుగుతూ పోతుంది. అది ఎందుకు అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. జనరల్ స్టడీస్ అనే పేపర్ని మ్యాక్సిమం యూనివర్సల్గా మలచాలనుకుంటున్నారు. అంటే ఏ ఒక్క విభాగంలో ఎవరికి కూడా ఎడ్జ్ లేకుండా అందరికీ సమానమైన ప్రాతిపాదిక రావాలి అంటే దాంట్లో క్రమంగా కరెంట్ అఫైర్స్ పార్ట్ పెరగాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్. ఎందుకంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ ఇవన్నీ కూడా ఎవరికో ఒకరికి బ్యాక్గ్రౌండ్గా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవరైనా ప్రత్యేకంగా చదవాలి, అందరికీ సమానం. అందులో భాగంగానే ఇది చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత కూడా మీకు ఉన్నాయి. అందులో తెలంగాణ, సామాజిక చరిత్ర, వర్తమానం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు అంతర్జాతీయ సంఘటనలు అన్నప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మోడీ వచ్చిన తర్వాత దాని యొక్క ప్రత్యేకమైన ప్రయారిటీ పెరిగింది. ఎందుకంటే 2015లో మోడీ గారు 25 దేశాలని సందర్శించడం జరిగింది. దాదాపుగా 46 మంది దేశాధినేతలు లాస్ట్ ఇయర్ భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. మోడీ తొలి ఏడాది పాలనా కాలంలో కూడా 18 దేశాలను సందర్శించడం జరిగింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ అంశాలంటే ఏ దేశానికి వెళ్ళాడు, ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఎవరు, ఏ రోజున వెళ్ళాడు, ఎంత డాలర్లు లేదా ఎన్ని బిలియన్ పౌండ్ల ఒప్పందాలు కుదిరాయని మాత్రమే మనం చదివేవాళ్ళం. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత దాని యాంగిల్ మార్చుకొని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో బ్రిటన్ పర్యటనకి వెళ్ళారు. అందులో బేసిక్గా మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే
9.2 బిలియన్ పౌండ్ల ఒప్పందాలు కుదిరాయి. నేను ఇక్కడ మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఈ ఒప్పందాలని డాలర్లు లేదా పౌండ్లలోనే చదవండి. మన దగ్గరికి వచ్చేసరికి ఒక పత్రికలు 90,000 కోట్లు, 90,500 కోట్లు, 92,000 కోట్లు అని రాశాయి. ఇవి ఇక్కడ ప్రాబ్లం అవుతాయి. దానికి ఇంకో కారణం కూడా ఉంది. డాలర్ ఫ్లక్చువేషన్ అనేది రోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని మన కరెన్సీలోకి తర్జుమా చేసుకోవటం చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కరెన్సీలోనే ఇస్తారు. ఆ ఎయిడ్ లేట్ అయినా కూడా అంతే కరెన్సీ అంతే డబ్బు అనేది వస్తుంది కాబట్టి. సెకండ్, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సాధారణంగానే కాకుండా వెంబ్లీ మైదానంలో ప్రసంగించారు. అంటే ఇలా వెళ్ళిపోతున్నట్టు వెంబ్లీ దేనికి ఫేమస్? అది ఫుట్బాల్ ఆడటానికి సంబంధించింది. వెంబ్లీ మైదానం ఎక్కడుంది? లండన్. సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా ఆయన చేశాడు. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనికి మళ్ళీ చరిత్ర లింకప్ పెట్టుకొని చదువుకోవాలి. ఆయన ఎవరు, ఎలాంటి భక్తి ఉద్యమకారుడు, ఎన్నో శతాబ్దం, ఆ 12వ శతాబ్దం, కర్ణాటక, అక్కడ నుంచి ఆ లింగాయతులు, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఆ తర్వాత అంబేద్కర్ యొక్క స్మారక స్తూపాన్ని కూడా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. నాట్ ఓన్లీ స్మారక స్తూపం, అంబేద్కర్ బ్రిటన్లో విద్యను అభ్యసించారు. అప్పుడు ఆయన 10 కింగ్ హెన్రీ రోడ్లో నివసించారు. ఆ నివసించిన భవనాన్నే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానిలో అక్కడ అంబేద్కర్ యొక్క స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించడం జరిగారు. అంటే మిగిలిన వాళ్ళకన్నా వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అది ఏదో ఒక రకంగా అది చేసేది కాబట్టి ఇంతకుముందు లాగా వేగగా కాకుండా ఒప్పందాల యొక్క టోటల్ సారాంశాన్ని మనం చదువుతూ వెళ్తే బాగుంటుంది. చాలా క్లియర్గా చెప్పారు. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి నాగరాజు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. 2 క్వశ్చన్స్ సార్. ఫస్ట్ వన్ ఇది ఏంటంటే ఈ సిలబస్ లో ఉన్న దానికి ప్రామాణికమైన పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందా? ఓకే. లేదా ప్రతిరోజు పేపర్ లో ఏ అంశాలపైన దృష్టి పెట్టాలనేది కొద్దిగా గుర్తుపట్టేది ఎలా? ఇది ఒక క్వశ్చన్ సార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ లో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కి ఎల్ఎల్బి అనేది ప్రాథమిక అర్హత అంటే ప్రాధాన్యత అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వేయలేదు. మేబీ పార్టీ యాక్చువల్గా నాగరాజ్ గారు రెండవ ప్రశ్న మన పరిధిలో ఉన్నది కాదు. ఈ అంశాల్లో అదే రెండవ ప్రశ్న అయితే పూర్తిగా మన పరిధిలో ఉన్నది కాదు. అది టీఎస్పీఎస్సీ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించింది. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం చాలా రెలవెంట్. ప్రామాణిక పుస్తకాల నుండి లేదా న్యూస్ పేపర్ రీడింగ్ అనండి. ఖచ్చితంగా. అంటే మనం ఇక్కడ 2 ప్రయత్నాలు అండి. మనం ఎల్ఐసి టైప్ చేయట్లేదు. ఎల్ఐసి అనే గుర్తును చూడండి మీరు. ఇలా 2 చేతులు ఉంటాయి. అంటే ఆ 2 చేతులు తీసేస్తే దీపం ఆరొచ్చు ఆరకపోవచ్చు. ఆ టైంకి వచ్చే గాలి పైన ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రామాణికం లేదా అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రామాణికం ఏంటంటే న్యూస్ పేపర్. మనం ఇప్పుడు ఒక పుస్తకాలని మీరు ఇప్పుడు హిస్టరీనో పాలిటీనో తీసుకుంటే దానికి ప్రామాణికం ఏమిటి అంటే టెక్స్ట్ బుక్స్, ఆ తర్వాతే రన్నింగ్ మెటీరియల్ ఏదైనప్పటికీ కూడా. అలాగే ఇక్కడ ప్రామాణికం న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అన్నప్పుడు మనం ప్రైమరీగా పాయింట్లోకి తీసుకోవాల్సింది ది హిందూ న్యూస్ పేపర్. ది హిందూ న్యూస్ పేపర్ను చదువుతానంటే ఇంకా మీరు ఏ మ్యాగజైన్ కూడా చదవక్కర్లేదు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. దట్స్ వెల్ ఎనఫ్. అది నాకు కాదు అన్నప్పుడు సెకండ్ రేంజ్లోకి రావాలి. ఈనాడు, సాక్షి ఇట్లాంటి న్యూస్ పేపర్స్ చదవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాదు అన్నప్పుడు సమ్ XYZ మ్యాగజైన్స్. అయితే మీరు కిందికి వస్తున్న కొద్దీ మీ విజయ అవకాశాలు క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకు అనంటే మనం డౌన్ టర్న్లోకి వచ్చినప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్పాను, మీరు ఇంకొకరికి ఇలా కిందికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే సమాచారంలో ఆటోమేటిక్గా తరుగుదల అనేది లభ్యమవుతుంది. అలాగే తప్పులు దొరలే అవకాశం కూడా ఉంటుంది మనం ఒక ప్రింట్ అనేది తీసుకునేటప్పుడు. నేను ఇందాకే చెప్పా, కరెంట్ అఫైర్స్ మొట్టమొదటి చదవాల్సిన టాపిక్ ఒక పోటీ పరీక్షార్థి. ఎందుకు అనంటే కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు. ఇప్పుడు మీరు పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎకానమీలో ఉంటుంది, ఈవెన్ ఇప్పుడు తెలంగాణ చరిత్రను కూడా బేస్ చేసుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది. ఇప్పుడు మొన్న నాగార్జున సాగర్ శంకుస్థాపన గురించి అడిగారు. వచ్చిన వాళ్ళు ఆన్సర్ చేశారు, రాని వాళ్ళు వదిలేశారు. ఎందుకు అడిగారు అనేది అర్థమైనప్పుడే మీకు కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు. 1955 డిసెంబర్ 10న నెహ్రూ మొదటి పంచవర్ష ప్రణాళికలో దాన్ని శంకుస్థాపన చేశారు. అయితే ఏంటి, మొన్న డిసెంబర్ 10న దానికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. ఆ 60 ఏళ్ళు పూర్తి అనేది ఒక మైలురాయి కాబట్టి దాన్ని క్వశ్చన్ అడిగారు. అంతేగాని ప్రపంచంలో ఉన్న అన్ని కట్టడాలు మనల్ని అడగరు. సార్క్ అనేది మొన్న 1985 డిసెంబర్ 8న 30 ఏళ్ళు పూర్తయినాయి కాబట్టి దానికి ఆ వాల్యూ. మొన్న జనవరి 9న స్టెథోస్కోప్ అసలు ఎవరు కవర్ చేయలే, 200 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఎంతమంది వ్యాధుల్ని తగ్గించింది ఆ స్టెథోస్కోప్. అదే జనవరి 9 ప్రవాస భారత దినం. అలా ఆ ప్రవాస భారత దినం ఈ లింక్ చేసుకుంటూ మీరు చదవగలిగితే బెటర్గా ఉంటుంది. సరే, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. మనం డైరెక్ట్గా తీసుకుంటే ఏప్రిల్ 24, 25 అనేది మనం గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది భావిస్తే కరెక్ట్గా ఒక నెల రోజులు లేదా నెల 5 రోజులు తీసేసుకొని మార్చ్ 20 అనేది డెడ్ లైన్గా పెట్టుకోండి. మార్చ్ 20 నుంచి మీరు వెనక్కి చదవాలి. అంటే ఒక ఈవెంట్స్ పేపర్లో తీసుకున్నా లేదా మ్యాగజైన్లో తీసుకున్నా
మార్చ్, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ దీనికి హై ప్రయారిటీ ఇవ్వాలి. నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్కి ఒక మాధ్యమికమైన ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఆగస్టు నుంచి జనవరి వరకు ఉన్నవి విహంగ వీక్షణం అంటాం. పైన చూసుకుంటూ వెళ్తే బెటర్. చాలామంది ఏం చేస్తారంటే 6 నెలలు సరిపోతుంది అనుకుంటారు. ఒక ప్రత్యేకమైన కాంటెస్ట్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి దశ పథకాలన్నీ 2015 ఆరంభంలోనే వచ్చాయి కాబట్టి వాటి కాన్సిక్వెన్సెస్ కోసం మీరు విహంగ వీక్షణం చూస్తే బాగుంటుంది. చందు ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చందు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ మీ స్టూడెంట్నే సార్ నేను. చెప్పండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. సార్ అయితే ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సార్ నేను, లాంగ్వేజ్ పండిట్. ఓకే. అయితే సార్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వచ్చేసి దాంట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ జీకేగా మారుతాయి కదా సార్. ఓకే. మీరు అయితే అది ఎలా ప్రిపేర్ కావాలనేది కొద్దిగా చెప్తారా సార్? డెఫినెట్గా చెప్తారు. మొట్టమొదటి రాజేంద్ర గారు చెప్తారు. రైట్. ఓకే సార్. ఓకే. సో మనకు అంటే తెలుగు పండిట్స్కి కరెంట్ అఫైర్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ టఫ్గా కనిపిస్తుందండి. ఇది ఏదో బ్రహ్మ పదార్థంలాగా కనిపిస్తుంది. కానీ మనకు అంటే అన్నీ జీకేగా మారవండి. మనం ఒకటి గమనించాలి, ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలు మాత్రమే కరెంట్ అఫైర్స్ నుండి జీకేగా మారుతాయి. ఇప్పుడు మొన్న ప్రణవ్ ధన్వాడే 1009 నాట్అవుట్ చేశారు. అవి ఎప్పుడో వన్స్ అపాన్ ఏ టైం జరిగే అంశాలు. జనరల్గా ఆ రికార్డ్ ఇప్పటికిప్పుడైతే బద్దలయ్యే పరిస్థితి చాలా అల్పం. సో అలాంటిది ఒక 1 ఇయర్ పాటు కరెంట్ అఫైర్స్గా ఉండి ఆ తర్వాత జీకేగా మారుతుంది. ఇక్కడ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి నేను తర్వాత సెషన్స్లో మాట్లాడదాం అనుకున్నాం. మనం వాస్తవంగా జీకేకి కరెంట్ అఫైర్స్కి మధ్య ఒక చిన్న అంతరం ఉందండి. ప్రపంచంలో జనరల్ నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ లేదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉండేది ఒకే ఒక కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ నుండే జీకే జనరేట్ అవుతుంది. ఇందాక నేను చెప్పా, నాగార్జున సాగర్ గురించి అడిగే జీకే ప్రశ్నకి కారణం కరెంట్ అఫైర్స్లో అది 60 ఏళ్ళు పూర్తి కావటం. స్టెథోస్కోప్ ఎందుకు ఎవరు కనుగొన్నారు అని కూడా రేపు రావచ్చు. దానికి కారణం అది 200 ఏళ్ళని పూర్తి చేసుకోవటం. పంచవర్ష ప్రణాళిక గురించి ఏదైనా ఆరంభంలో క్వశ్చన్ అడిగితే దాని స్థానంలో నీతి ఆయోగ్ రావడం ఒక కారణం. ఇలా ప్రతి అంశానికి కూడా ఒక ఇంటర్నల్గా అది కరెంట్ అఫైర్స్లో న్యూస్ అవుతుంది. కానప్పుడు జీకేగా రాదు. మొన్న మీకు ఏపీడిఎస్సిలోని ఒక ప్రశ్న చెప్తాను, చాలా వరకు ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. 1909లో అలహాబాద్, వారణాసిల నుండి ప్రత్యేకంగా పత్రికలను తీసుకొచ్చిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఎవరు అని. అది జీకే ప్రశ్నగా లేదా చరిత్ర ప్రశ్నగా లెక్కేసుకున్నారు. కాదు, అది మదనమోహన మాలవ్య. ప్రశ్న ఎందుకు అడిగాడనేది చూసుకోండి. ఒకటి రాబోయేది, ఇంకొకటి అయింది. లాస్ట్ ఇయర్ భారతరత్న 2014 ఆయనకు వచ్చింది, బట్ అది 2015లో అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి విషయం, ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు 1916లో. అది త్వరలో 100 సంవత్సరాలని పూర్తి చేసుకోబోతుంది. ఇలాంటి లింకులతో అక్కడ ప్రశ్నలు వస్తాయి. అది మీరు జీకే అనే భ్రమిస్తారు. ఇంకొక ప్రశ్న చెప్తాను. సో మధుబని అనే అది ఒక ఆర్ట్ ఫామ్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగాడు. ఇది ఏ పుస్తకంలో లేదని చాలామంది తలలు పట్టుకున్నారు. కాదు, మోడీ ఏప్రిల్ 13న జర్మనీ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ హనోవర్ అనే అతిపెద్ద పట్టణం ఉంది, భారతీయులు అత్యధికంగా ఉండేది. ఆ హనోవర్ మేయర్కి ఒక ఆర్ట్ బహుకరించాడు. ఆ ఆర్టే మధుబని ఆర్ట్. ఇదేది అందులో మెన్షన్ చేయకుండా నేరుగా మధుబని ఆర్ట్ ఏ రాష్ట్రం అని అడిగారా, దట్ ఈస్ బీహార్. అలా 10 ప్రశ్నలు ఉన్నాయి, 10 కరెంట్ అఫైర్స్. నా దగ్గరకు ఒక విద్యార్థి వచ్చి అడిగాడు, సార్ అన్ని జీకేనే ఉన్నాయని. నేను చెప్పిన తర్వాత అన్ని కరెంట్ అఫైర్స్ అని వెళ్ళిపోయాడు. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ నుండే జీకే జనరేట్ అవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి జీకే కన్నా. అది అటుపడికి జీకే కన్వర్ట్ అవుతుంది, జీకేగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కరీంనగర్ నుంచి అనిల్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ నేను యాక్చువల్గా ఎస్ఐకి ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కి ఏ బుక్ బాగుంటుంది సార్? ఇప్పుడు మార్కెట్ వరకు బుక్స్ చాలా దొరుకుతున్నాయి, షైన్ ఇండియా అని ఇంకా చాలా చాలా వస్తున్నాయి. దీని అయితే చాలా షార్ట్ గా చెప్పాలన్నమాట. చెప్పండి. ఇంకో విషయం సార్, ఎస్ఐ స్టాండర్డ్ ఉంటుందా, కానిస్టేబుల్ స్టాండర్డ్ ఉంటుందా? స్టాండర్డ్ అంటే స్టాండింగ్ పడింది కదా సార్. ఒకటండి, స్టాండర్డ్ ఎస్ఐ స్టాండర్డ్ ఎస్ఐఏ, కానిస్టేబుల్ స్టాండర్డ్ కానిస్టేబుల్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది విద్యార్హత. సో పీజీ వాడు రాసిన, పిహెచ్డి చేసిన వాడు రాసిన, డిగ్రీ వాడు రాసిన, వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయికి దిగజారి అంటే కిందికి వచ్చి చదవాలి తప్ప మీరు పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అక్కడ విద్యార్హతగా కట్ ఆఫ్ కాబట్టి. మీకు కానిస్టేబుల్ పరంగా అత్యంత సులభంగా ఉండే ఒకే ఒక టాపిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మిగిలినవి అన్నీ కఠినంగా ఉంటాయి. ఎందుకంటే 12వ తరగతి చదువుతున్న ఒక విద్యా అర్హతతో జరుగుతున్న ఎగ్జామ్కి మీరు కోచింగ్ తీసుకోలేరు అనే కాంటెక్స్లో పేపర్ సెట్ అవుతుంది. కాబట్టి మీకు బాగా వచ్చిన సబ్జెక్టు 10వ తరగతి లోపు. కాబట్టి మీరు 10వ తరగతి లోపు ఉన్న 6th to 10th సోషల్ పుస్తకాలపైన ఎక్కువ దృష్టి పెట్టండి. సైన్స్ని నామినల్గా చదివితే సరిపోతుంది.
ఇక జీకే కరెంట్ అఫైర్స్లో అడిగితే ఓపెన్గా అడుగుతాడు బిట్లు, దాని గురించి మీరు ఎక్కువ కంగారు పడక్కర్లేదు. సానియా మిర్జా డబుల్స్ పార్ట్నర్ ఎవరు, లియాండర్ ఫేస్ నెగ్గిన గ్రాండ్ స్లామ్లు ఎన్ని, సో ప్రణవ్ ధనవాడే ఆ ఏ స్కూల్ తరపున 1009 పరుగులు అజ్జేశాడు. ఈ క్వశ్చన్స్ స్ట్రైట్గా ఉంటాయి. ఏమిటి, ఎలా, ఎందుకు అనే ప్రశ్న మీకు ఇక్కడ ఉండదు. కానిస్టేబుల్లో తీసుకునేటప్పుడు అది, ఎస్ఐలో తీసుకునేటప్పుడు అన్ని 5 హౌసెస్ కూడా మొత్తం అంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కానిస్టేబులే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మార్కెట్లో ఉన్న ఏ మ్యాగజైన్ అయినా మీకు సరిపోతుంది, ఎందుకంటే ప్రాథమిక సమాచారం పైనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని అడుగుతారు కాబట్టి దట్స్ ఎనఫ్. అందులోనూ అనిల్ కుమార్, ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్స్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయని మాత్రం గమనించండి. కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా కేవలం కానిస్టేబుల్గా ప్రిపేర్ అవ్వకుండా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయినప్పుడు మీకు ఈజీగా సక్సెస్ వచ్చేందుకు అవకాశం ఉంది. అట్లాగే రాఘవేంద్ర గారు, సాధారణంగా కరెంట్ అఫైర్స్ అనగానే చాలామంది భయపడేది ఏంటంటే ఎక్కువ డేటాను గుర్తుంచుకోవడం. నాకు వ్యక్తిగతంగా కూడా మీరు పరిచయం కాబట్టి మీరు అనేకమైన డేటాను గుర్తుంచుకోవడంలో నిష్ణాతులు. యాక్చువల్ చాలామంది వ్యూయర్స్ కూడా విషయం మీ స్టూడెంట్స్ ఎవరంటే తెలిసి ఉంటుంది, అనర్గళంగా చెప్పగలరు. ఆ రహస్యం ఏంటో మా వ్యూయర్స్ కూడా చెప్తే, ఎట్లా కరెంట్ అఫైర్స్లో అనేకమైన డేట్స్ వస్తాయి, డేస్ వస్తాయి, పర్సనాలిటీస్ వస్తారు, వీటన్నిటిని గుర్తుంచుకోవడం ఎలాగ సూక్ష్మంగా. కొంచెం అబ్జెక్షనబుల్ అయినా కూడా చెప్తాను. ఒక ప్రేమికుడు 45 నుంచి 55 కిలోల బరువు ఉన్న ఒక అమ్మాయిని అలవోకగా మోస్తాడు, కానీ వాళ్ళ నాన్న కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 14.2 కిలోల సిలిండర్ను పైకి తీసుకురమ్మంటే నా వల్ల కాదంటాడు. ఇది ఒక మానసికమైన భావన, అంతకు మించి అక్కడ బరువుకు సంబంధించింది కాదు. సెకండ్ ఏంటంటే ఇంటర్లింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇందాకే మాట్లాడినట్టు కరెంట్ అఫైర్స్ అనగానే చివరిగా చదవటం మొదలు పెడితే ఏమవుతుందంటే ఇక్కడ ఒక పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అతి తక్కువ ప్రదేశం నుండి అతి ఎక్కువ జలరాశి ప్రవేశించినప్పుడు గండి పడుతుంది. జనరల్గా జరిగేది అది. కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారు? మనం ఎగ్జామినేషన్ రాసి బయటకు వచ్చాక చూడండి, నాకు తెలిసి నేను తప్పు చేశానంటారు. తెలిసి తప్పు ఎందుకు జరుగుతుంది అని అంటే మనం చివరిలో దాన్ని మూడగట్టేయడం. కాబట్టి ఒక రెగ్యులర్గా చదువుతూ ఉండడానికి మించిన ఆల్టర్నేట్ ఇంకొకటి లేదు. సెకండ్, మనకు తెలిసిన విషయాల్ని కమ్యూనికేట్ చేసుకోవటం. ఇప్పుడు 1757లో ప్లాసీ యుద్ధం, 1857లో సిపాయి తిరుగుబాటు, 1957లో మళ్ళీ కరెంట్ అఫైర్స్లోకి వచ్చేసి ఏదైనా చేసుకోవచ్చు. మనకు దశాంశమానాన్ని ప్రారంభించారు, రామన్ మెగసెసే అవార్డు ప్రారంభమైంది. ఇలాంటి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మొన్ననే హైడ్రోజన్ బాంబ్ పరీక్ష జరిగింది కాబట్టి దాని రిలేటెడ్ ఇవన్నీ ఒకవైపు. మొన్న మనకు జనవరి 9 ఉంది, అది ప్రవాస భారత దినం. సేమ్ డే మనకు స్టెథోస్కోప్ను కనుక్కొని కూడా మనకు 200 ఏళ్ళు అయిందని. అంటే మనం ఒక నిమిషం పాటు అక్కడ లిప్తో పాటు ఆలోచన చేయడం. 1, 4, 9 ఇలా ఇవన్నీ కూడా వరుస వర్గాలు. 1 అన్నప్పుడు ఇక్కడ జనవరి అని తీసుకోండి, జనవరి 4 అనేది బ్రెయిలీ దినం, ఆ తర్వాత జనవరి 9 అనేది ప్రవాస భారత దినం, ఆ జనవరి 9 ఆ 3 సార్లు మనం లంగ్ తీసుకుంటే స్టెథోస్కోప్ గుర్తొస్తుంది. స్టెథోస్కోప్ ఈ జనవరి 9 నుంచి కొంచెం వెనక్కి వెళ్ళండి, ఇక్కడ రొటీన్ సెప్టెంబర్ 9, అది మొన్ననే మనకు తెలంగాణ భాషా దినం అన్నారు. సెప్టెంబర్ 9, 1, 9. సో సెప్టెంబర్ 9 అనేది ఏంటంటే అతిపెద్ద సంఖ్య. ఏదెక్కడ చూసుకోండి, 2 9లే. అది తెలంగాణ భాషా దినం, కాళోజీ గారి 101వ జయంతి, శత జయంతి కాదు, ఎన్నో జయంతి సందర్భంగా దీన్ని డిక్లేర్ చేశారని కూడా అడగవచ్చు. సో దట్ ఈస్ అది 101, ఇది 909. సో అది 101వ జయంతి. అదే సెప్టెంబర్ 9న ఎలిజబెత్ రాణి ప్రపంచంలోని అత్యధిక కాలం ఒక దేశాన్ని పరిపాలించిన రాణిగా రికార్డు సృష్టించింది. అది 63 సంవత్సరాల 7 నెలలు. కానీ మనందరం దీని మీద దృష్టి పెడతాం, వాళ్ళు అడిగేది ఏ రోజున, దట్ ఈస్ సెప్టెంబర్ 9. అదే సెప్టెంబర్ 9న మనకు కర్ణాటకలోని కార్వార్లో ఒక తీరాన్ని, ఆ తీరంలో ఒక స్థావరాన్ని, నౌకా స్థావరాన్ని ప్రారంభించారు, దట్ ఈజ్ INS వజ్రకోష్. అదే సెప్టెంబర్ 9న కాళోజీ శత జయంతి అవార్డు, అంటే కాళోజీ అవార్డు ఇవ్వడం జరిగింది, అది అమ్మంగి వేణుగోపాల్. ఇక్కడ మళ్ళీ అందరూ తప్పు చేస్తారు. ఈ కాళోజీ ప్రజాకవి కాళోజీ అవార్డు ఇది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, అది అమ్మంగి వేణుగోపాల్కి వచ్చింది. సాధారణమైన జర్నలిజంలో మన తెలుగు జర్నలిస్టులు ఇచ్చే అవార్డు ఒకటి ఉంది, అది సుద్దాల అశోక్ తేజాకు వచ్చింది. ఇలా మనం రోజు పేపర్ చదువుతున్నప్పుడు దీన్ని నేరేట్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి ఆల్టర్నేట్ తీసుకోవడం చాలా సులభం అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే చాలా వ్యాస్ట్గా అనిపించే కరెంట్ అఫైర్స్ని మనం కావాలనుకుంటే ఒక సీసాలోకి బంధించవచ్చు, కావాల్సిన టెక్నిక్కే. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, విస్తృతంగా ఉంటుంది కదా అనే ప్రశ్నకి ఉన్న ఒకే ఒక్క సమాధానం ఏంటంటే దాన్ని ఆర్డర్లీగా చదవడం ఒకటి, ఆర్డర్తో చదవడం ఒకటి, అదేవిధంగా సబ్జెక్టుతో ముడిపెడుతూ చదువుకోవడం ఒకటి. అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్,
జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్, ఇట్లా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ముడిపెట్టి చదువుకోవడం. అదేవిధంగా రాఘవేంద్ర గారు రియల్లీ చాలా అద్భుతమైన ఒక పాయింట్ చెప్పారు. అదేంటంటే డాలర్లలోనూ లేదా పౌండ్స్లోనూ ఏవైనా ఒకటి గుర్తుంచుకున్నప్పుడు ఆ రోజున డాలర్ల రేట్ ఎలా ఉందనే దాన్ని బట్టి మన పేపర్లో కాలిక్యులేట్ చేసి దాని ప్రకారము దాన్ని రూపీలోకి కన్వర్ట్ చేసి చెప్పే అవకాశం, ఇండియన్ కరెన్సీలోకి. సాధారణంగా అది రాబోయే కరెంట్ అఫైర్స్కి ఏదైనా చిన్న ఏమంటామంటే దాన్ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా సరే ఒరిజినల్గా చదవడం, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చదవడం. అదేవిధంగా హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ సంస్థ వారి యొక్క హన్స్ ఇండియా అనేది డాక్టర్ నాగేశ్వర్ గారి ఆధ్వర్యం నడుస్తున్న హన్స్ ఇండియాలో ప్రతిరోజు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్ మొదలుకొని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఎలా చదవాలి, ఎలా మెటీరియల్ ఉన్న వాళ్ళకి హన్స్ ఇండియా నాకు తెలిసి ఒక మార్గదర్శిగా ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇటీవలి కాలంలో దాని యొక్క పాత్ర పెరుగుతోంది అన్నది కూడా మట్టపల్లి రాఘవేంద్ర గారు చెప్పిన ఒక ఎప్రిషియబుల్ పాయింట్. అది ఎందుకంటే అందరికీ ఈక్వల్ అంటే సమానంగా ఇవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. మనందరికీ సమాన అర్హతలు, సమాన అవకాశాలు ఇవ్వాలనుకున్నప్పుడు సబ్జెక్టుల మీద అవకాశం తగ్గించి సబ్జెక్టులతో ముడిపడిన కరెంట్ అఫైర్స్ కనుక పెంచినట్లయితే కనుక అప్పుడు అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుంది అనేది కూడా టీఎస్పీఎస్సీ కావచ్చు కదా, ఏపీఎస్సీ కావచ్చు, అది యూపీఎస్సీ కావచ్చు, ఇతర ఏవైతే నిర్వాహక సమస్యలు ఉంటాయో అవి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు శత్రువు ఎవరో మనకు తెలిసినప్పుడు ఆయుధం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆయుధం ఏమిటో తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా షైన్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఆయుధాన్ని మనం కనుక బాగా దాన్ని సానబెట్టినప్పుడు యుద్ధంలో గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కష్టం అనుకుంటే కష్టం, ఇష్టం అనుకుంటే ఇష్టం. అప్పుడు అది ఏమవుతుంది అంటే ఎఫైర్ అవ్వదు, మిస్ఫైర్ అవ్వదు, అద్భుతమైన లోడింగ్ ఫైర్ అవుతుంది. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.